హాయ్ అండి, ఈరోజు కొబ్బరి పాలతో చికెన్ని ఆయిల్ లేకుండా చేసుకుందాం. దీనికి మనము ముందుగా మసాలా పొడిని ప్రిపేర్ చేసుకుందాం. దీనికి సోంపు 1/2 టీ స్పూన్, జీరా 1/4 టీ స్పూన్, పట్ట 1 ఇంచ్, మిరియాలు 1/2 టీ స్పూన్, జాపత్రి కొద్దిగా, యాలకులు 6, లవంగాలు 6, స్టార్ అనాస్ 1, జాజికాయ కొద్దిగా అన్నీ వేసి మిక్సీ చేసుకోవాలి. దీనికి 1 కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి 2 టేబుల్ స్పూన్ల కారం, 1/4 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 నిమ్మకాయ రసం, మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా పొడి కొద్దిగా, తగినంత ఉప్పు, అన్నీ వేసి బాగా కలిపి 30 నిమిషాల పాటు మ్యారినేట్ చేసుకోవాలి. దీనిని మనము కావాలనుకుంటే ముందు రోజు నైట్ మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మరుసటి రోజు చేసుకోవచ్చు. ఇది మ్యారినేట్ అయ్యేలోగా మనము 1/2 కప్పు కొబ్బరి ముక్కలు తీసుకొని కొబ్బరి పాలను రెడీ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి మనం మ్యారినేట్ చేసి ఉంచుకున్న చికెన్ ముక్కలు వేసుకుందాం. దీనిని మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టి 10 నిమిషాల పాటు వేయించుకుందాం. ఇది చికెన్లో వచ్చే నీటితోనే ఉడుకుతుంది. ఇప్పుడు మనం రెడీ చేసి ఉంచుకున్న కొబ్బరి పాలను పోసి మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా 15 to 20 మినిట్స్ మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలి. ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికిన తర్వాత మసాలా పొడి కొద్దిగా వేసుకోవాలి. ఇలా మసాలా పొడి వేసిన తర్వాత 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించి ముక్క మెత్తబడిన తర్వాత కొత్తిమీర, కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.